హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. సో నేను ఇలా డ్రెస్అప్ అయిపోయి నా చిన్నప్పటి డ్రెస్ వేసుకొని నేను మమ్మీ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. యాక్చువల్లీ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ మాకు కిచెన్లో చిమ్నీ కొనడానికి అండ్ స్టవ్ కూడా కొనుక్కోవడానికి. మా స్టవ్ ఒక 20 years బ్యాక్ది. సో అందుకని స్టీల్ ఫ్యాక్టరీ, అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ ఎస్ఆర్ నగర్లో డిమార్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో చాలా సామాన్లు ఉంటాయి. అసలు స్టీల్ ఫ్యాక్టరీలో దొరకనివంటూ ఏమీ ఉండవు. అండ్ అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ ఇదేనండి. 2 buildings ఉంటాయి. యాక్చువల్లీ 3 ఉంటాయి, 3 కాదు 4 ఉంటాయి ఆపోజిట్ సైడ్. అండ్ ఇప్పుడు వెళ్ళిన 3 buildings కాకుండా ఆపోజిట్ సైడ్ కూడా ఉంటుంది. సో మేము కార్ పార్క్ చేసి, మా పిల్లో రాలేదనుకుంటా యాక్చువల్లీ ఆ రోజు. పిల్లో రాలేదు, నేను మమ్మీ వెళ్ళాము. సో కార్ కింద పార్క్ చేసుకొని వచ్చేసాము. అండ్ ఇది ఒక బిల్డింగ్, ఇందులో 2 buildings, ఆపోజిట్ సైడ్ ఇంకోటి ఉంటుంది, అది కమర్షియల్ పర్పస్. సో ఫస్ట్ ఎంట్రన్స్ రాగానే బాటిల్ ఒకటి తీసేసుకొని ట్యాగ్ వేసేస్తారు. మేము ఎక్స్చేంజ్ కోసం అని ఒక కుక్కర్ తెచ్చుకున్నాము. కుక్కర్ మూత, దాని స్టాపర్ సంథింగ్ లేకపోతే మా మమ్మీ తీసుకొచ్చింది. అండ్ స్టార్టింగ్లోనే గిఫ్ట్ ఐటమ్స్. అండ్ వీడియో అస్సలు తీనివ్వలేదండి వీళ్ళు. ఎవరు చూసినా వీడియో ఆపేయండి, వీడియో తీయకండి అని చెప్పి అన్నారు. సో నేను అంత బ్రీఫ్గా ఏం తీయట్లేదు, అలా తీసేస్తున్నాను. సో చూడండి, ఇది మేము తీసుకోవాల్సిందే, ఎక్స్చేంజ్ చేయాల్సిందో సంథింగ్ కావాల్సినవి స్టఫ్. అండ్ ఇక్కడ మొత్తము నైఫ్స్ అన్నీ ఉంటాయండి స్టీల్ ఫ్యాక్టరీ. అండ్ స్టీల్ ఫ్యాక్టరీ అంటే ఎక్కువ స్టీలే ఉంటాయి అనుకోకండి. 2 buildings, ఒకటేమో స్టీలు, ఇంకోటేమో ప్లాస్టిక్. సో బుడ్డ బాక్స్లు ఇవన్నీ, ఇదేమో బిల్లింగ్ కౌంటర్. సో మాకు కావాల్సినవి మేము పైకి వెళ్తున్నాం. అండ్ ఇది చూడండి, ఫ్లోర్ వైజ్, ఫస్ట్ ఫ్లోర్లో ఇవి, సెకండ్ ఫ్లోర్లో ఇవి, అలా ఫ్లోర్ వైజ్ ఉన్నాయి స్టెప్స్ పక్కన. అండ్ మేము స్టెప్స్ ఎక్కి వెళ్ళాము బికాజ్ లిఫ్ట్ అనేది చాలా హెడేక్ స్టీల్ ఫ్యాక్టరీలో. అస్సలు ఓ పట్టాన రాదు. నేను చాలా ట్రై చేశానండి వీడియో తీయడానికి. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. సో మేము ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఐటెం తీసుకున్నాము 2 quantityలో. సో అవి ఏంటంటే, ఇక్కడ మా ఇంట్లో ప్లాస్టిక్ ఎక్కువ ఉందని చెప్పి ఈ గిన్నెలు తీసుకున్నాము. గోధుమ పిండి అండ్ బియ్యం పెట్టుకోవడానికి, రేషన్ బియ్యం పెట్టుకోవడానికి. సో చూడండి, 2 తీసుకుంది మమ్మీ. అవి చాలా బాగున్నాయని. 2 sizes ఏం కాదు, సేమ్ సైజెస్ 2 తీసుకున్నాము. అండ్ అలా తర్వాత ఇంకా ఇవన్నీ మీకు చూపించడానికి తీసాను వీడియోస్. సో ఇలా చిన్న అన్ని స్టీల్, ఇవి ఫ్లోర్లో మొత్తం స్టీలే ఉన్నాయండి, ఏమీ లేవు, ప్లాస్టిక్ అనేది లేదు, అన్నీ స్టీల్. బాక్సెస్ ఏదైనా కూడా. సో టిఫిన్ బాక్సెస్ అయినా, ప్లేట్స్, ఏదో ఆఫర్ కూడా ఉంది. అండ్ నన్ను వీడియో తీయద్దు అని చెప్పేసరికి కొంచెం చాలా ఇబ్బంది పడుతూనే తీశాను వీడియో. అండ్ ఇక్కడ ప్లేట్స్ కూడా చూడండి, ఆఫర్ అని చెప్తే మా మమ్మీ చూపించాను, ఒక ప్లేట్ నచ్చిందని. మా మమ్మీ అంటుంది వాళ్ళు ఎక్కువ ప్రైస్ వేసి తక్కువ అని చెప్తారని. అండ్ ఇక్కడ గ్లాస్ కూడా చూడండి, వెరైటీ డిజైన్స్లో ఉన్నాయి. అండ్ I know this video is not that clear, but hope you will understand. అండ్ నేను ఈసారి నీట్గా చేద్దామని అనుకుంటున్నాను. అండ్ మాకు మొత్తానికి లిఫ్ట్ అయితే దొరికింది. సో మేము ఇంకో ఫ్లోర్కి వెళ్ళాము. ఇవి అల్యూమినియం, స్టీల్ కాదు. ఈ అల్యూమినియం కూడా అమ్ముతున్నారు ఒక దానిలో. సో అండ్ మాకు కావాల్సిన దానికి మేము వచ్చేసాము పైకి. ఇదే స్టవ్. మేము ఏ స్టవ్ తీసుకున్నాము, ఏ చిమ్నీ తీసుకున్నామని మీరు లాస్ట్ దాకా చూడండి. అండ్ ఫస్ట్ 3 burner అని అనుకున్నామండి మేము, బట్ లాస్ట్కి 2 burner తీసేసుకున్నాము. అండ్ గిఫ్ట్లు కూడా ఇచ్చారు. అండ్ ఒక సైడ్ నుంచి మా మమ్మీ స్టవ్ చూస్తుంటే నేను ఇంకో సైడ్ నుంచి వేరేవన్నీ కూడా చూస్తున్నాను, లైక్ ఏమేమి ఉన్నాయి ఏంటని కవర్ చేద్దామని ట్రై చేశాను. అండ్ మా మమ్మీ నేను కూడా వచ్చాము ఇక్కడికి ఆఫ్టర్ బుకింగ్ ద స్టవ్ అండ్ చిమ్నీ. ఇక్కడ రాగి గిన్నెలు ఉన్నాయంటే చూద్దామని వచ్చింది. అండ్ ఇది ఇండిపెండెన్స్ డే, సారీ రిపబ్లిక్ డేకి ఇలా డెకరేషన్ చేశారంట. అండ్ ఇది 4th floor, మొత్తం ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉంటాయి. అండ్ మేము ఫస్ట్ ఈ స్టవ్ తీసుకుందాం అనుకున్నాం, బట్ మళ్ళీ 3 సెంటిమెంట్ ఏముంటుందా అని మేము తీసుకోలే. అండ్ మా మమ్మీ చూడండి, టేపు మాది ఎంత ఉండాలో అంత మెజర్ చేసుకొని అంతే ఉండాలని చెప్పి వెతుక్కుంటుంది స్టవ్ కోసం. బట్ ఫైనల్లీ 3 burner దొరకలేదని మేము 4 burnerలోనే చూసాము. అండ్ ఇది పార్కింగ్ బయట లాస్ట్ ఫ్లోర్లో. అండ్ ఫ్యాన్స్, ఏసీస్, మిక్సీస్, కుక్కర్లు, అండ్ దీన్ని
ప్రెషర్ కుక్కర్స్ అండ్ జ్యూస్ మేకర్, ఎలక్ట్రిక్ కుక్కర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మేము ఎలక్ట్రిక్ కుక్కర్ ఒకటి చూసాము, ఫ్రిడ్జ్, వాక్యూమ్ క్లీనర్స్, ఏసీలు అన్నీ ఉంటాయండి, వాటర్ ఫిల్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇది ఈ ఫ్లోర్లో అన్నీ ఉంటాయి అండ్ ఫ్యాన్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇది పోర్టబుల్ ఏసీ అంట, బజాజ్. నేను ఆన్లైన్లో చూశాను తీసుకుందామని, బట్ అంత వర్త్ కాదులే అనిపించింది. అండ్ గీజర్స్ అన్నీ. అండ్ అసలు ఈ కిచెన్ సెటప్ అండి నాకు ఎంత బాగా నచ్చిందంటే, నేను ఫ్యూచర్లో మేము హౌస్ తీసుకుంటే ఏదైనా న్యూ హౌస్, నేను మాత్రం ఫర్ షూర్ నా కిచెన్ ఇలానే నేను డిజైన్ చేయించుకుంటా. అసలు ఆ కాంబినేషన్ ఉందండి, బ్రౌన్, గ్రే అండ్ మార్బుల్, వైట్ మార్బుల్ ఫినిషింగ్. అస్సలు సూపర్ ఉంది. అండ్ నేను ఇంతే చేయించుకుంటాను నా కిచెన్ని కూడా, సేమ్ డిజైన్. నాకెంత బాగా నచ్చిందంటే ఈ కిచెన్. సో వీడియో తీసుకున్నాను నా పర్పస్, లైక్ ఫ్యూచర్ పర్పస్ కోసమని, లైక్ ఎప్పుడైనా హౌస్ తీసుకుంటే అప్పటికి. అండ్ చూడండి, ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్లేస్ అండ్ మధ్యలో కుకింగ్ కౌంటర్ విత్ చిమ్నీ. అసలు ఎంత బాగుందంటే మై డ్రీమ్ కిచెన్ అది నిజానికి. సో మొత్తానికి అక్కడ అలా వీడియో తీసేసుకొని వచ్చేసాము. బయట చైర్స్ అమ్ముతున్నారు అండ్ మమ్మీ కూర్చుని చైర్ చాలా కంఫర్టబుల్గా ఉందంట, 5,000 అని చెప్పారు. అండ్ అలా బిల్లింగ్ చేసిన తర్వాత ఇక్కడ గిఫ్ట్ కౌంటర్ ఉంటుంది. గిఫ్ట్ కౌంటర్లో మేము ఇది ప్లేట్స్ తీసుకున్నాం, పింగాణీ ప్లేట్స్ వచ్చాయి మాకు ఫ్రీగా. అండ్ మొత్తానికి ఒక స్టవ్ అండ్ చిమ్నీ అయితే తీసుకున్నాము. అండ్ ఆ స్టవ్ అండ్ చిమ్నీ ఏంటో నేను నెక్స్ట్ షార్ట్లో పెడతాను. అండ్ హోప్ మీకు నా స్టీల్ ఫ్యాక్టరీ వ్లాగ్ అనేది యూస్ఫుల్ అని అనిపించింది అనుకుంటున్నాను. ఐ నో ఇట్ ఈస్ నాట్ క్లియర్, బట్ నెక్స్ట్ టైం నేను నీట్గా తీస్తా. అండ్ ఇఫ్ సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.